లైఫ్ లైన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. డాక్టర్, అలాగే ఒక 80 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఈ ఫిక్స్డ్ దంతాలు అనేది పెట్టించుకున్నారు అనుకోండి. సో కానీ వాళ్ళకి ఒక అనుమానం ఉంటుందన్నమాట, ఇంత ఏజ్ వచ్చింది కదా, ఈ ఏజ్లో కనుక అలాంటి ఫిక్స్డ్ దంతాలు పెట్టించుకుంటే ఏజ్ అయిపోయింది మనకి, అది ఏమవుతాయో, ఏమన్నా వేరేగా ఏమన్నా మళ్ళీ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుందేమో కూడా చాలామంది తడుస్తూ ఉంటారు. సో ఏమంటారు దానిపైన? అంటే ఇక్కడ ప్రత్యేకమైన వాళ్ళకి భయాలు ఏం అవసరం లేదండి. అంటే దీనిలో మెజారిటీ కేసెస్లో ఇప్పుడు కోత అనేది లేదు. ఇంతకుముందు వచ్చి మొత్తం కట్ చేసి ఓపెన్ చేసి కుట్లేసి చేసేవాళ్ళం. ఇప్పుడు కోత అనేది లేకుండా ఇప్పుడు పంచ్ సిస్టమ్ అంటారు. ఇప్పుడు పేపర్ పంచ్ చేసి దానికి మళ్ళీ దారం వేసి ఎలా కడతాం, ఎక్కడి వరకు ఇంప్లాంట్ అవసరం అక్కడి వరకే మేము హోల్డ్ చేస్తాం. సో కట్ చేసేది అనేది ఉండదు. సపోజ్ కొద్దిమంది పేషెంట్స్ మాకెందుకులే ఇంత శ్రమ, ఇన్ని ఇంప్లాంట్స్ ఇంత అనుకునే వాళ్ళు ఒకటి చేయవచ్చు, 2 లేదా 4 ఇంప్లాంట్స్ వేస్తాం కింద దవడలో. అంటే ఎముక బాగుంటే 2 సరిపోతాయి. పై దవడలో ఎముక బాగుంటే 2 ఇంప్లాంట్స్ ఇస్తాం. వాటి మీద వాళ్ళు వాడే సెట్ లోపలే చిన్న కప్లింగ్స్ అని ఇస్తాం. అంటే ఇంప్లాంట్స్కి వచ్చి కింద బాల్ ఉంటుంది, ఆ డెంచర్ లోపల సాకెట్ ఉంటుంది. అంటే ఫిక్స్ చేసుకున్నప్పుడు గట్టిగా ఫిక్స్ అవుతుంది, కావాలనుకున్నప్పుడు తీసుకోవచ్చు. అంటే మరీ పెద్ద వయసు ఉండి మాకు ఇప్పుడు ఇన్ని ఇంప్లాంట్స్ మాకు ఎందుకండి, ఓన్లీ ఒక 4-5 ఇంప్లాంట్స్ వేసుకుంటాం, మేము ఉండే సెట్టే వాడే సెట్ని మీరు ఫిక్స్ చేయగలరా అంటే అది కూడా చేస్తాం. సో వాటిని ఫిక్స్డ్ డెంచర్స్ అంటారు, ఫిక్స్డ్ ఓవర్ డెంచర్స్ అంటారు. అంటే తీసి పెట్టుకునే సెట్లని వాళ్ళు ఫిక్స్ చేసుకున్నప్పుడు గ్రిప్ మంచిగా ఉంటుంది. మళ్ళీ అదేవిధంగా రాత్రిపూట తీసి పెట్టేయాల్సి ఉంటుంది. సో ఈ మొత్తం ఫిక్స్డ్ దంతాలంటే అలా కాదు, వాళ్ళు లాగినా రావు, అవి తీయాలన్నా వాళ్ళు తీయలేరు. ఒరిజినల్ మన పళ్ళు లాగే క్యాప్స్ ఉంటాయి. ఓకే అండి, మీతో మాట్లాడి మరో కాలర్ ఉన్నారండి, శ్రావణి గారు. గుడ్ ఈవినింగ్ అమ్మా, మాట్లాడండి డాక్టర్ గారు. చెప్పండి అమ్మా. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా, చెప్పండి అమ్మా. సార్ మా బాబుకి 7 years సార్. మా బాబుకి 7 years. అబ్బాయి ఒక రోజు ఎప్పుడో పడిపోయినాడంట. అది ముందు పళ్ళు 2 బ్లాక్ అయిపోయి ఊడకన్నా ఊగుతానే ఉన్నాయి. అది మళ్ళీ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే అది పళ్ళు లోపల వచ్చేసాయి పళ్ళు. అది ఏమైందంటే పళ్ళు ఊడకన్నా లోపలే పళ్ళు వచ్చేసినాయి. మళ్ళీ పోతే అది తీపిచ్చేయాలమ్మా అన్నారు, తీసేసాము. అవి లోపలే సైడ్ కి వచ్చేసినాయి సార్, ఒక పక్కకు రాకున్నా. అయితే ఒకసారి కన్సల్ట్ చేయండి అమ్మా. అదే లోపలికే ఒక సైడ్ కు ఉన్నాయి సార్ పళ్ళు లోపలికల్లా. ఇప్పటికి అదేమో బాగానే ఉన్నాయి. అంటే సాధారణంగా ఇవన్నీ పీరియాడికల్ గా అబ్జర్వ్ చేస్తారమ్మా. ఈ పళ్ళు అంటే అటు ఇటు ఉండేది అన్లెస్ క్రాస్ బైట్ అంటే కింద పళ్ళు బయటకు ఉండడం, పై పళ్ళు లోపలికి ఉండడం తప్పితే మెజారిటీ ప్రాబ్లమ్స్ వచ్చి అంటే తర్వాత ఎముక పెరుగుదల. సపోజ్ కొద్దిమందికి దవడల పెరుగుదల ఎక్కువ కానీ తక్కువ కానీ ఉంటుంది. సో ఈ వీటి మాడిఫికేషన్ మాత్రం గ్రోత్ ఫేజ్లోనే చేస్తారు, అంటే పెరిగే వయసులోనే చేస్తారు. 8 ఏళ్ళు 9 ఏళ్ళు 10 ఏళ్ళు 11 ఏళ్ళు ఈ పళ్ళు కొద్దిగా అటు ఇటు రావడం, కొద్దిగా ఎత్తు రావడం, ఇలాంటి కరెక్షన్స్ అన్ని 12 సంవత్సరాల వరకు అబ్జర్వ్ మాత్రమే చేస్తారు. సో ఎక్కువ శాతం కేసెస్ వాటికై అవే కరెక్ట్ అయిపోతాయి. సో కరెక్ట్ కాని పక్షంలో 12 సంవత్సరాల తర్వాత ట్రీట్మెంట్ చేస్తారమ్మా. అయితే మీరు చెప్పే ప్రకారం ఈ ముందు పళ్ళ వల్ల ఈ పాడై అవి క్రాస్గా వచ్చిన పక్షంలో ఒకసారి చూసి ఏమైనా కరెక్షన్ అవసరం ఉంటే చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని ఆర్థ్రాంటిస్ట్ అనే స్పెషలిస్ట్ చేస్తారమ్మా. మీకు దగ్గరలో మంచి డెంటల్ హాస్పిటల్ మీరు కన్సల్ట్ చేయవచ్చు, లేదా మీరు అమీర్పేట్ డెంటల్ హాస్పిటల్ కూడా రావచ్చు అమ్మా. ఓకే, మరో కాలర్ ఉన్నారండి, వసుంధర్ గారు. డాక్టర్ గారితో మాట్లాడండి. హలో, నమస్తే అండి. నమస్తే డాక్టర్. చెప్పండి. ఏం లేదు, మా వారికి కొంచెం పండ్లు ఒక సైడ్ అంతా పోయినాయి, పోతే తీసేశారు. ఆ తర్వాత మళ్ళీ పళ్ళు పెట్టుకోవాలంటే షుగర్ ఉంది కొంచెము, మరి ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవచ్చా అండి? చేసుకోవచ్చమ్మా, షుగర్ కంట్రోల్లో ఉంటే చేసుకోవచ్చమ్మా. షుగర్ కంట్రోల్ ఉంటే ఇంప్లాంట్స్ అని చేస్తారు, ఎముకలో పళ్ళు ఫిక్స్ చేసే విధానాన్ని ఇంప్లాంట్స్ అంటారు. సో ఇంప్లాంట్స్ అమర్చుకొని దాని మీద క్యాప్స్ పళ్ళు ఇస్తారమ్మా. డాక్టర్, అలాగే మీరు చెప్తున్నారు ఇంప్లాంట్స్ అయితే ఇంప్లాంట్స్ పెట్టుకుని ఫిక్స్డ్ దంతాలు కాకుండా తీసి పెట్టుకునేవి కూడా దానికి డెంచర్స్ కూడా చేసుకోవచ్చు అంటున్నారు. చాలామంది కొంత ఇన్ని ఇంప్లాంట్స్ అవుతాయి, ఇప్పుడు ఒక్కొక్క ఇంప్లాంట్ మంచి క్వాలిటీ చేసుకోవాలంటే ఒక 20,000 రూపాయలు అవుతుంది ఇంప్లాంట్ అనేది, ఇంపోర్టెడ్ క్వాలిటీ. అంటే అంత ఖర్చు అనేది కొద్దిమంది ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే కింద 2 ఇంప్లాంట్స్ కానీ 4 ఇంప్లాంట్స్ కానీ, లేదా పై దవడలో 2 ఇంప్లాంట్స్ కానీ 4 ఇంప్లాంట్స్ కానీ, అంటే ఇంప్లాంట్స్ వాళ్ళ ఎముకను బట్టి, ఎముక బాగా ఉంది అంటే లావ్ ఇంప్లాంట్స్ వేసుకునే పని అయితే 2 సరిపోతాయి. లేదు ఎముక కొంత తక్కువగా ఉందంటే 3 లేదా 4 వేస్తాం ఒక్కొక్క దవడలో. వేసి అదే డెంచర్ని లోపల ట్రిమ్ చేసి దాని లోపల చిన్న కప్లింగ్స్ లాంటివి ఇస్తాం. అంటే బాల్ అండ్ సాకెట్ మెకానిజం అని ఉంటుంది. ఇంప్లాంట్ పైన చిన్న బాల్ ఉంటుంది, ఈ డెంచర్ లోపల సాకెట్ ఉంటుంది. ఈ ఒక్కొక్క ఇంప్లాంట్ ఉండే చోట వెళ్ళి లోపల వెళ్ళి పట్టుకుంటుంది. సో ఫిక్స్ చేసుకున్నప్పుడు గ్రిప్ ఉంటుంది, మంచి గ్రిప్ ఉంటుంది.
సో కావాలనుకున్నప్పుడు కొద్ది గట్టిగా లాగితే వచ్చేస్తుంది. సో ఇలాంటి డెంచర్స్ వల్ల ఈ డెంచర్స్ కదులుతాయని ఇబ్బంది ఉండదు. అదేవిధంగా మాట్లాడే రోజు తీయాల్సిన అవసరం కూడా లేదండి, తీయాల్సి ఉంటుంది. కాకపోతే ఊడతాయని భయం అవసరం లేదు, బయట ఎవరు గుర్తుపట్టలేరు, నవ్విలేది మంచిగా నవ్వలొచ్చు. అదేవిధంగా మాట్లాడేటప్పుడు నవ్వేటప్పుడు అవి జారి పడిపోతాయి అన్న ఫీలింగ్ ఉండదు. ఓకే అండి, మరి కాలర్ ఉందండి. పద్మ గారు. పద్మ గారు హలో అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా పద్మ గారు, చెప్పండి అమ్మా. హలో, వినిపిస్తుందండి పద్మ గారు, వినిపిస్తుంది. డాక్టర్ గారితో మాట్లాడి మీ సమస్య. నమస్కారం అండి. నమస్తే అమ్మా, చెప్పండి. నమస్కారం అండి. హలో, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించాలి పద్మ గారు, టీవీ చూడొద్దు, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించండి. ఓకే, లైన్ డిస్కనెక్ట్ అయింది, మరో కాల్ తీసుకుందామండి. హలో, హలో చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడండి. ఓకే సార్. హలో, నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా. సార్ నేను గీతానండి. నమస్తే అండి మీకు. హలో చెప్పండి చెప్పండి, వింటున్నారు, చెప్పండి. నమస్కారం అండి డాక్టర్ గారు. చెప్పండి అమ్మా. అయితే నోట్లో స్మెల్ వస్తుందండి, ఎంత బ్రష్ చేసుకున్నా ఏ చేసినా నోట్లో అనేది ఒక స్మెల్ వస్తుంది. అయితే 42 years ఉన్నాయి నాకు. అయితే నోట్లో నుంచి స్మెల్ వస్తుంది, ఎందువల్ల అని. అంటే కొబ్బరి తిన్నా మొక్కజొన్న కండి తిన్నా విరుక్కుంటాయమ్మా వెనక దంతాల మధ్య? గీత గారు, అదే కొబ్బరి తిన్నాను, అవన్నీ ఏం తినను సార్ నేను. మీరు ఎప్పుడైనా ఏదైనా పీచు పదార్థాలు తిన్నప్పుడు విరుక్కుంటూ ఉంటాయమ్మా పళ్ళ మధ్య? అట్లాంటివి ఏముండవు, ఎప్పటికప్పుడు బ్రష్ చేస్తాను. అంటే మీరు సాధారణంగా నేను ఎలా చెప్తున్నానంటే, ఇప్పుడు సపోజ్ వెజిటేరియన్సా నాన్ వెజిటేరియన్స్ అమ్మా? నాన్ వెజిటేరియన్ సార్. నాన్ వెజ్ తిన్నప్పుడు వెనక పళ్ళ మధ్య చిగుర్ల కింద విరుక్కుంటాయా? అప్పుడప్పుడు ఇరుక్కుంటుంది. అదే చిగుర్ల వ్యాధి లక్షణాలమ్మా ఇవి. అది ఏదైనా వెజిటేరియన్స్ అయితే కొబ్బరి తింటే విరుక్కుంటాయి, మొక్కజొన్న కండి తింటే విరుక్కుంటాయి, తర్వాత ఏదైనా కూరగాయలు మనం క్యారెట్ లాంటివి తిన్నప్పుడు కూడా విరుక్కుంటాయి. అయితే ఈ చిగుర్ల కింద సందులుండి ఆ చిగురు ఇన్ఫెక్షన్ కింద ఉండే ఎముకను తినేయడం వల్ల సందులు వస్తాయి. సాధారణంగా 99% కేసెస్ వచ్చి ఈ నోటి దుర్వాసన అనేది చిగుర్ల వ్యాధి వల్ల వస్తుంది. ఒక 1% కంటే తక్కువ గ్యాస్ట్రో ప్రాబ్లము, జనరల్ హెల్త్ ప్రాబ్లం ఉంటే వస్తుంది. సో ఈ చిగుర్ల వ్యాధి లక్షణాలు ఏంటంటే నొప్పి ఉండదమ్మా, చిగుర్ల కింద సందులు పెరుగుతాయి, అదేవిధంగా పంటి చుట్టూ గారం ఉంటుంది, నోట్లో స్మెల్ వస్తుంటుంది. ఇది తెలియక చాలామంది రుద్ది పళ్ళనన్నీ పచ్చగా చేస్తుంటారు. ఉదయం మధ్యాహ్నం రాత్రి ఒక 5-6 నిమిషాలు చేస్తారు పళ్ళు వైట్గా చేసుకోవాలని, స్మెల్ పోవాలని. అంటే ఒకసారి గార ఏర్పడినంత వరకు మీరు క్లీన్ చేసుకోగలరు. ఒకసారి పంటి చుట్టూ గార ఏర్పడిన తర్వాత మీరు రుద్దినా కానీ పళ్ళు పచ్చగా అయిపోతాయి. సో తప్పనిసరిగా దంత వైద్యుని సంప్రదించి స్కేలింగ్ అని చేసుకోవాలి. చాలామంది స్కేలింగ్ చెప్తూ ఉంటారు, మేము స్కేలింగ్ చేయించుకున్నామండి, స్కేలింగ్ చేయించుకున్న తర్వాత సందులు వచ్చాయండి అని. అంటే పెద్ద పన్ను సైజు పెచ్చులు పాచి వచ్చిన తర్వాత క్లీనింగ్కి వెళ్తారు వీళ్ళు. సో మనం 6 నెలలకు ఒకసారి పళ్ళు క్లీన్ చేసుకోవాల్సింది ఒక 40 ఏళ్ళకు ఫస్ట్ టైం వెళ్తున్నారు. అంటే గార పాచి పెచ్చులుగా ఉంటుందాం. అలాంటి కేసెస్ ఆ గారంతా తీసేసిన తర్వాత చిగుర్ల ఇన్ఫెక్షన్ కూడా ఉంటుంది. అంటే మనం తిన్న ఆహారం విరుక్కొని అది పాచి కింద మారి ఆ పాచి అనేది చిగుర్లకు ఇన్ఫెక్షన్ క్రియేట్ చేస్తుంది. ఆ చిగుర్ల నుంచి ఆ ఇన్ఫెక్షన్ దవడ ఎముక సోకి ఆ దవడ ఎముక కిందకి వెళ్ళిపోతుంది. దీంట్లో నొప్పి ఉండదు. నొప్పి ఉండకపోవడమే పెద్ద డేంజర్. దీంట్లో మనం సాధారణంగా పెళ్ళిళ్ళప్పుడు ఫంక్షన్ అప్పుడు చూస్తూ ఉంటాం, భోజనాలు అయిన తర్వాత 60, 70 దాటిన వాళ్ళందరూ పొలలు పెట్టి తీసుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. అంటే అది హింట్ ఇస్తుంది మీకు, ఈ కింద ఉండే ఎముక, అయ్యా నేను అరిగిపోతున్నాను, ఇంకా ఫ్యూచర్లో మీ పళ్ళను పట్టు వదిలేస్తాను, ఒక్కొక్క పన్ను రాలిపోద్ది అని. సో చాలామంది ఇంతకుముందు లేనిది నేను ఎందుకు వాడుతున్నాను ఈ టూత్ పిక్, ఇవి ఎందుకు విరుక్కుంటున్నాయి అనేది ఆలోచించినప్పుడు మొదటి దశలోనే ఈ ప్రాబ్లంను ఆపుకోవచ్చు. సో మీ కేసులో ఒక ఎక్స్రే తీసుకుంటే తెలిసిపోద్దమ్మా. సో మొదటగా పళ్ళు క్లీన్ చేసుకుని ఒక ఎక్స్రే తీసుకోండి. దీనికి చిగుర్లకు సంబంధించిన ట్రీట్మెంట్ అవసరం అవుతుంది. చిగుర్ల ట్రీట్మెంట్ అంటే గమ్ సర్జరీ అని చేస్తారు. అంటే బాగా బిగినింగ్ స్టేజ్లో అయితే డీప్ క్లీనింగ్ అని చేస్తారు, కొంత ఎక్కువ ఉంటే గమ్ సర్జరీ అని చేస్తారు. అది ఇప్పుడు లేజర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ డీప్ క్లీనింగ్ కానీ గమ్ సర్జరీ కానీ నోటి దుర్వాసన అనేది 1 గంటలోనే పూర్తిగా దూరం చేసుకోవచ్చు. ఓకే అండి, మరో కాలర్ ఉన్నారండి. రేణుకా గారు డాక్టర్ గారితో నమస్కారం, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్కారం డాక్టర్. నమస్తే అమ్మా. అదే నాది పళ్ళు ముందు పళ్ళు రెండు లూజ్ ఉన్నాయండి, కొంచెం లూజ్ అయినాయండి. డాక్టర్ని చెకప్ చేయిస్తే తను ఏమన్నారంటే వేరే ఫిక్స్ పళ్ళు పెడతారేమో అని అంటే తను ఏమన్నారంటే ఇన్ఫెక్షన్ వచ్చింది అన్నారు. సైడ్ పళ్ళు కొంచెం ఇన్ఫెక్షన్ వస్తే ఒక సైడ్ అంత మొత్తం క్లీన్ చేయాలన్నారు. తీసి పెడతాను అంటే నాకు ఒక భయం అయిపోయింది, నేను చేయలేదండి. మళ్ళీ అది కొంచెం లూజ్ ఉంది, అలాగే ఉంది. పళ్ళు లూజ్ అయ్యేది చిగుర్ల వ్యాధి ఉంటే అవుతుందమ్మా. ఇందాకే చెప్పాము, ఇందాక వాళ్ళకు కూడా అదే చిగుర్ల వ్యాధి ఉంటే నొప్పి లేకుండానే పట్టు జారిపోయి ఒక్కొక్క పన్ను కదిలి రాలిపోతుంది. ఇది ఒక పన్నుతో ఆగదు.
ఇది ఒక పన్నుతో ఆగదమ్మా, 2 పళ్ళతో ఆగదమ్మా, మొత్తం 32 పళ్ళు కదిలి ఊడిపోతాయి. సో ఇలాంటి కేసెస్లో ఒక ఎక్స్రే ఒకటి తీసుకొని ఓపీజీ అని తీసుకోండి. మీరు ఎక్కడ ఉంటారమ్మా? హైదరాబాద్లో ఉంటారా? మీరు ఒక ఎక్స్రే మీరు అమీర్పేట్ డెంటల్ హాస్పిటల్కైనా రావచ్చు. మీరు ఒక ఎక్స్రే ఓపీజీ అని తీసుకుంటే మీకు ఎంతెంత సందులు ఉన్నాయి, కింద ఎంత వరకు ఎముక ప్రాబ్లం అయింది, చిగుర్ల ఇన్ఫెక్షన్ ఎంతవరకు స్ప్రెడ్ అయింది చూసి చెప్తారమ్మా. అంటే మీ చెప్పేదాన్ని బట్టి మీకు 100% గమ్ సర్జరీ అవసరం అవుతుంది అని అనిపిస్తుంది. సాధారణంగా 1-2 పళ్ళు కదిలాయి అంటే మిగిలిన పళ్ళు కూడా ఎంతో కొంత 30-40% పోయి ఉంటాయి. సో ఇంతకుముందు రోజుల్లో చిగుర్లన్నీ కట్ చేసి ఓపెన్ చేసి క్లీన్ చేసి మళ్ళీ పెట్టి కుట్లేసేవాళ్ళం. ప్రతి పన్నుకి చేసేవాళ్ళం అది. అయితే ఇంజక్షన్లు ఇచ్చేవాళ్ళం ప్రతి పన్నుకి. ఒకసారి 8 పళ్ళు ఒక 2 గంటల సమయం తీసుకునేది, తర్వాత రెండోసారి ఒక 2 గంటల సమయం తీసుకుని రెండో వైపు, ఇలా 4 వైపు మొత్తం 32 పళ్ళకి ఒక 4 నుంచి 6 గంటల సమయంలో ఆపరేషన్ చేసేవాళ్ళం, చిగుర్ల ఆపరేషన్. దీన్ని ఫ్లాప్ సర్జరీ అని కానీ లేదా గమ్ సర్జరీ అనేవాళ్ళం. ఇప్పుడు లేజర్ వచ్చిన తర్వాత ఈ చిగుర్ల సందుల్లోకే లేజర్ టిప్ పాస్ చేసి ఇన్ఫెక్షన్ మార్చేస్తూ వస్తాం. ఈ కోత అనేది ఉండదు, కుట్లు అనేవి ఉండవు, ఇంజక్షన్ అవసరం ఉండదు. సాధారణంగా ఇంతకుముందు షుగర్ పేషెంట్స్కో, హార్ట్ పేషెంట్స్కో, జనరల్ హెల్త్ పేషెంట్స్కో మేము ఆపరేషన్ చేయాలంటే పేషెంట్తో పాటు డాక్టర్ కూడా భయపడేవాళ్ళు. అది మాందో, కట్ అయితే రక్తం ఆగుతుందో ఆగదో అని. సో లేజర్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎంత సివియర్ హార్ట్ పేషెంట్ అయినా కానీ చేస్తున్నారు. సో కారణం ఏంటంటే ఇక్కడ కోత ఉండదు, కుట్లు ఉండదు, రక్తస్రావం ఉండదు, 100% స్మెల్ దూరం అవుతుందమ్మా. ఫర్దర్ ఆ కింద పాడయ్యే ఇన్ఫెక్షన్ ఆగిపోద్ది. మీరు ఏ దశలో వస్తారో ఆ దశలో 100% ఆగిపోద్ది. సో కదిలే పళ్ళు మాత్రం తీయించేసి కొత్త ఇంప్లాంట్స్ అని చేసుకోండి అమ్మా. సో ఇప్పుడు ఆ కదిలే పళ్ళు తీసేసి మీరు చెప్తున్నట్టు ఫిక్స్డ్ దంతాలు పెట్టేసి ఎగ్జాక్ట్లీ అండి, మిగిలిందంతాను ఆ ఇన్ఫెక్షన్ అంతా క్లీన్ చేసేయచ్చు అంటారు లేజర్ ద్వారా. ఎగ్జాక్ట్లీ క్లీన్ చేసేస్తే కనుక ఇక పళ్ళకి సంబంధించి ఎలాంటి సమస్యలు. అయితే వాళ్ళు మెయింటెనెన్స్ సంబంధించి ఇక్కడ ఒక భాగం పూర్తయింది. రెండో భాగం వచ్చి మళ్ళీ రోజు ఆహారం తీసుకోవడం మొదలు పెడతారు. మళ్ళీ రోజు తిన్న ఆహారం ఇరుక్కుంటుంది, మళ్ళీ అది గార కింద మారుతుంది. మరి ఏం చేయాలండి, మళ్ళీ మాకు వచ్చే అవకాశాలు ఉంటాయా అని అడుగుతూ ఉంటారు. మేము చిన్న ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఫ్లాసింగ్ అని లేదా సందులు క్లీన్ చేసుకునే బ్రషింగ్ అని చిన్న ఇది అలవాటు చేస్తాం పేషెంట్స్కి. సో తర్వాత భోజనం తర్వాత ఒక 2 నుంచి 3 నిమిషాలు పుక్లించి వేయడం, 6 నెలలకు ఒకసారి పళ్ళు క్లీన్ చేసుకోవడం, ఇవి చేసుకుంటే మళ్ళీ మీకు జీవితంలో ప్రాబ్లం ఉండదమ్మా చిగుర్లకు సంబంధించి. ఓకే, అంటే తర్వాత కూడా పళ్ళకి సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఎప్పటికప్పుడు. ఎక్కువ జాగ్రత్తలు ఏం లేవండి, మనం తిన్న ఆహారం విరుక్కోకుండా చూసుకుంటే చాలు అంటారు. అలాగే కొంతమందికి ఈ చల్లటి పదార్థాలు తీసుకున్నా, వేడి పదార్థాలు తీసుకున్నా కూడా పళ్ళు జివ్వుమంటూ ఉంటాం, ఆ తర్వాత పట్టు ఇవ్వకపోవడం, పుల్లటి పదార్థాలు తీసుకుంటే పట్టు ఇవ్వకపోవడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఈ ఫిక్స్డ్ పళ్ళు అవుతున్నాయి, వీటితో ఆ ప్రాబ్లం ఏమి ఉండదు కదండి? ఉండదండి. వీటిది ఫిక్స్డ్ పళ్ళు చేసుకున్న తర్వాత ఈ లాగేది ఇవేమి ఉండవు. సో ఓన్లీ థింగ్ తిన్న ఆహారం విరుక్కోకుండా చూసుకుంటే చాలు. భోజనం తర్వాత మంచిగా పుక్లించి వేయడం, తిన్న ఆహారం విరుక్కోకుండా జాగ్రత్తగా మెయింటెనెన్స్, బ్రషింగ్ ప్రాపర్గా చేయడం, సందులు క్లీన్ చేసుకునే బ్రష్ యూస్ చేయడం, గ్యాప్స్ ఉంటే, గ్యాప్స్ లేని పక్షంలో ఫ్లాస్ సరిపోతుందండి. సో అంటే పళ్ళు లాగటం లేకపోతే అవి ఉండవు. ఒకవేళ మామూలు పళ్ళు అప్పుడు అలా గనక అనిపిస్తూ ఉంటే కనుక వాళ్ళు ఏం చేయాలంటారు? అంటే ఇలాంటి పళ్ళు లాగుతూ ఉన్నాయంటే పళ్ళు అరిగిపోతే వస్తుందండి. సాధారణంగా పైనుండే ఎనామిల్ అరిగిపోయిన పక్షంలో ఈ పన్ను లాగడం ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి ఏసి ఏరియాలో అరిగిపోయింది, నవిలే సర్ఫేస్ అరిగిపోతే క్యాప్ అని వేస్తాం, లేదా పంటి సైడ్ సర్ఫేస్ అరిగిపోతే ఫిల్లింగ్స్ అని చేస్తాం. లేదు కొద్దిమంది చిగుర్ల కింద రూట్ సర్ఫేస్ ఎక్స్పోజ్ అయ్యి వస్తుంది, వాళ్ళకి ఫిల్లింగ్ చేయగలిగే భాగాలు కొన్ని ఉంటాయి, ఫిల్లింగ్ చేయలేని భాగాలు కొన్ని ఉంటాయి. ఫిల్లింగ్ చేయలేని భాగాలు అయితే ఒక సెన్సిటివిటీ పేస్ట్లు ఉంటాయి, అదేవిధంగా సెన్సిటివిటీ ట్రీట్మెంట్ ఉంటుంది, అప్లికేషన్స్ ఉంటాయి. సో ఇలాంటి వాటి ద్వారా సెన్సిటివిటీ కొంతవరకు తగ్గించవచ్చు. సో తగ్గించి వాళ్ళకి మళ్ళీ మామూలుగా చేసే అవకాశం ఉంటుంది అంటారు, ఎలాంటి ఇబ్బందులు కూడా ఏమి ఉండవు అంటారు. సో అంటే చాలామంది చెప్తూ ఉంటారు ఏంటంటే కనుక, సో క్రిందటిసారి మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళామండి, కానీ ఆ తర్వాత మాకు మళ్ళీ నొప్పి విపరీతంగా బాధిస్తుందండి, అప్పుడు వెళ్ళినప్పుడు ఫిల్ చేయించుకున్నాం కానీ తర్వాత అది కంటిన్యూ అవుతున్నది, నొప్పి తగ్గట్లేదు అని కూడా చెప్తూ ఉంటారు. ఇన్ కేస్ ఆ అరుగుదల అనేది రూట్ కెనాల్కి దగ్గరగా ఉన్నప్పుడు, సపోజ్ పంటిలో 3 భాగాలు ఉంటాయి, పైన ఉండేదాన్ని ఎనావిల్ అంటాం, రెండో దాన్ని డెంటిన్ అంటాం, మూడోది నరాలు రక్తనాళాలు అంటాం. ఈ అరిగిపోవడం లేదా పుచ్చిపోవడం లేదా ఇలాంటివి రూట్ కెనాల్కి దగ్గరగా వచ్చినప్పుడు ఫిల్లింగ్లు పనిచేయవు. అలాంటి వాటికి పన్నును డమ్మీ చేసేస్తాం, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అని చేసి దాన్ని క్యాప్ వేస్తాం. సో ఎక్కువ ఉండే కేసెస్ ఫిల్లింగ్ సరిపోవు. సో అలాంటి వాటికి తప్పనిసరిగా రూట్ కెనాల్ చేసుకుని క్యాప్ వేసుకోవాల్సి ఉంటుందండి. ఓకే డాక్టర్ గారు, లైఫ్ లైన్ కార్యక్రమానికి వచ్చినందుకు థ్యాంక్స్ అండి. ఇది లైఫ్ లైన్ కార్యక్రమం చూస్తూనే ఉండండి TV1.